ఎదిగెను రామన మహనీయుడు దేశ ప్రజలను ఎన్నడు మరువని జగజీవనుడు దేశం గుండెల బదిలంగున్నడు జనజీవనుడు అడుగడుగున అంతరాలు చూసి జాతి ప్రజల జాగృతము చేసిన అలుపెరగని పోరాటము చేసి అంకితమయ్యర దేశం కోసం జనం సేవలో బ్రతికినోడురా జగజీవనుడు జాతి నేతగా ఎదిగెను రామన మహనీయుడు రాష్ట్రం షాబాదు జిల్లా చాందువ గ్రామంలో పుట్టినాడురా శోభిరాము స్థాయికి వెళ్ళి కూడా ఫుడ్ ప్రోడక్ట్లు పెట్టి పేద ప్రజలకు ఎక్కడికెక్కడ ఆహార ధాన్యాలు నిల్వ చేసిన మహోన్నత వ్యక్తి. ఇటువంటి వ్యక్తుల్ని ఈ నెల ఏంటంటే మాకు పండగ మాసం అన్నమాట. జగజ్జీవన్ రావు జయంతులు అయితేవి, అంబేద్కర్ గారి జయంతులు అయితేవి, పూలే గారి జయంతులు అయితేవి, ఇది మాకు పండగ మాసం లాంటిది. అణగారిన కులాలందరికీ వాళ్ళని స్మరించుకోవటమే బడుగులు బలహీన వర్గాల ధ్యేయం. తెలుగుదేశం పార్టీ కూడా అదే కోణంలో నడుస్తుంటుంది. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పథకాలు కానీ తెలుగుదేశం పార్టీ చేసే పనులు కానీ జగజ్జీవన్ రావు గారు, అంబేద్కర్ గారికి, జగజ్జీవన్ రావు గారికి, పూలే గారికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ వాళ్ళ రుణపడి ఉంటుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తున్నా. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మా నాయకులు దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు జగజ్జీవన్ రావు గారి జయంతిని అందరం కలిసి ఘనంగా నిర్వహించుకున్నాం. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఈ దేశానికి ఎనలేని అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుండి చేసినటువంటి విషయం మరి భారతదేశం అంతా కూడా ఈ రోజుకి కూడా కొనియాడుతూ ఉంటుంది. ఆయన చేసినటువంటి సేవలు ఏదైతే ఉన్నాయో ఆ సేవలను ఎవరూ మర్చిపోలేనటువంటి విషయం. ఆయన ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా, ఏ మంత్రిత్వ శాఖలో ఉన్నప్పటికీ కూడా విశేషమైనటువంటి అభివృద్ధిని ప్రజల కోసం మరి చేసినటువంటి మహానుభావుడు. మరి అటువంటి వ్యక్తి ఈరోజు నిజంగా మన కొరకు ఈ భారతదేశంలో ఉదయించడం చాలా సంతోషకర విషయం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అదేవిధంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారు ఇద్దరు కూడా దళితులకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఇద్దరు కూడా ఈ దేశానికి మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా మరి ఎనలేని కీర్తిని పొందుతూ ఉన్నారు. వారిని స్మరించుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను. 117వ జయంతి సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జగజ్జీవన్ రావు గారి, బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమాన్ని మా సోదరులందరితో, తెలుగుదేశం కుటుంబ సభ్యులతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా మిత్రులు చెప్పున్నారు, బాబు జగజ్జీవన్ రావు గారు మహోన్నతమైన వ్యక్తి. అంబేద్కర్ గారు, జగజ్జీవన్ రావు గారు, పూలే గారు, ఏదైనా తెలుగుదేశం పార్టీ పుట్టుకతోనే వీళ్ళు బాబు జగజ్జీవన్ రావు గారు కావచ్చు, అంబేద్కర్ గారు కావచ్చు, పూలే గారు, వీళ్ళందరినీ కూడా సన్మానించుకోవటం జరుగుతుంది. అది ఒక తెలుగుదేశం ఘనతే. మిగతా పార్టీలు దళితుల పట్ల ఎంతో నరకాన్ని చూపించాయి. చంపడం జరిగింది, మర్డర్లు చేయటం, డోర్ డెలివరీ చేయటం జరిగింది. దళితులకి ఈరోజు కూడా గత 5 సంవత్సరాల్లో దళితులకు చేసిన అభివృద్ధి ఏమీ లేదు. దళితుల్ని చంపడం తప్ప, దళితుల్ని నిర్బంధించి హింసించడం తప్ప ఏమీ లేదు. మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు రేపు మా ఈ 8వ తేదీన ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు అందరికీ కూడా పంచే విధంగా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. బాబు జగజ్జీవన్ రావు గారి ఆశయం కోసం మనం అందరం కూడా పోరాడాలని చెప్పని, ఆయన ఆశయ సాధన కోసం మనం అందరం పనిచేయాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వారిని స్మరించుకుంటూ
వారు ఈ దేశానికి కానీ జాతికి కానీ చేసినటువంటి సేవలను కూడా ఒకసారి స్మరించుకొని రాబోయే తరాలకి వాటిని ఏ రకంగా వీరు ఒక రోల్ మోడల్గా అణగాడిన వర్గాలకు కానీ దళిత ప్రజలకు కానీ వెనుకబడిన వర్గాల ప్రజలకు కానీ రక్షణ శాఖ మంత్రిగా ఈ భారతదేశానికి వారు ఉన్నప్పుడు పాకిస్తాన్ మీద యుద్ధంలో విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రిగా వారు అనేక సంస్కరణలకు ఈరోజు తెరదీసినటువంటి భారతదేశంలో వారు ఒక ప్రముఖులు అని చెప్పవచ్చు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తర్వాత దళిత ప్రజల కోసం పోరాడినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం బాబు జగజ్జీవన్ రామ్ గారు. వారితో పాటు దళిత మరి వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి పూలే గారిని వారిని నాయకత్వంలో వారిని స్ఫూర్తిగా తీసుకొని వీరు ఈ దళిత ప్రజల్ని అంటరానితనం నుంచి కానీ లేదంటే అనేక రకమైనటువంటి దౌర్జన్యాల నుంచి దాష్టికాల నుంచి అణిచివేత నుంచి ఏ రకంగా వారు కూడా భావి భారత పౌరులే, వారు కూడా భారతదేశంలో మిగతా పౌరులతో సమానంగా ఉండవచ్చు అనేటువంటి ఒక దృక్పథాన్ని రాజ్యాంగం ద్వారా పొందుపరిచి ఈ దేశ ప్రజలకు ఇచ్చారో అటువంటి మహనీయుడిని స్మరించుకోవడం ఈరోజు చాలా గర్వంగా ఉంది. రాబోయే తరాలు కూడా జగజ్జీవన్ రావు గారి గురించి కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి కానీ పూలే గారి గురించి కానీ ఇటువంటి మహావ్యక్తుల జీవితాలని మీరందరూ పఠించడం ద్వారా స్మరించడం ద్వారా భారతదేశ సమగ్ర చరిత్రను తెలుసుకున్న వాళ్ళు అవుతారు. రాబోయే రోజుల్లో మీరు కూడా చరిత్ర నిర్మించే క్రమంలో మీరు కూడా భాగస్వాములు అవ్వచ్చు అని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.